మన తెలంగాణలో మెరుగైన వైద్యం అందాలంటే ఒక డిస్టిక్కి అన్ని సౌకర్యాలు ఉండే హాస్పిటల్స్ రావాలి. మనం వైద్యం కోసం హైదరాబాద్కి వెళ్తున్నామంటే మనం ఉండే డిస్టిక్లో హాస్పిటల్స్ బాగా లేవని అర్థం ప్రజలారా. చిందం బాలకృష్ణ నిజానికి కూడా డిస్టిక్స్లో హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్కి ఏమో పర్మిషన్స్ ఇస్తారు, ప్రభుత్వ హాస్పిటల్స్నేమో నిర్లక్ష్యం చేస్తారు. ఉదాహరణకు కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి అన్నారు, కానీ అది కట్టలే. ఎందుకు కట్టలే? ఇక్కడ వైద్యం అనేది అద్భుతమైన వ్యాపారం, విద్య అనేది కూడా ఇక్కడ అద్భుతమైన వ్యాపారం. ప్రజలు తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించుకోవడానికి భూములైనా అమ్ముతారు, వాళ్ళ ఒంటి మీద ఉన్న నగలనైనా అమ్మి చదివిస్తారు. అదేవిధంగా పేదోడి ప్రాణం పోయే వరకు వస్తే వాడు ఉన్న భూమినైనా అమ్ముకొని వైద్యం చేయించుకుంటాడు. కాబట్టి ఇక్కడ విద్య వైద్యం రెండు వ్యాపార కోణంలో ప్రభుత్వాలు చూస్తున్నప్పుడు ఆ రెండింటిని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు అందించవు. అదొకటి. 2 ఉచిత పథకాలు ఇస్తున్నారు మనకు. ఉదాహరణకు ఫ్రీ బస్సు ఒక ఉచిత పథకం, లేకపోతే రైతు భరోసా ఒక ఉచిత పథకం, లేకపోతే 2000 పింఛన్లు అనేది ఒక ఉచిత పథకం, లేకపోతే 2500 మేము మహిళలకు ఇస్తామనేది అదొక ఉచిత పథకం. అదేవిధంగా మహిళలకు చీరలు అనేటివి ఒక ఉచిత పథకం. ఈ పథకాల పేరు మీద రాష్ట్ర బడ్జెట్ చాలా వరకు వృధాగా పోతున్నది. ఇప్పుడు మన అక్కలు కావచ్చు, తల్లులు కావచ్చు, లేకపోతే ఎవరి భార్య అయినా కావచ్చు, ఒక చీర కొనించలేమా? కొనించగలం. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? చీరలు ఇచ్చి, కోటి చీరలు ఇచ్చి, చీరకు 100 రూపాయలు వేసుకుందాం, కోటి చీరలకు ఎంత అవుతుందో మీరు లెక్కేయండి. ఆ బడ్జెట్ వృధా. వృద్ధులకు పింఛన్లు అంటే అవి ఇవ్వవలసిందే, లేకపోతే వికలాంగులకు పింఛన్లు అంటే అవి ఇవ్వవలసిందే. ఫ్రీ బస్ దేనికి? ఫ్రీ బస్ మీద ఇప్పటికాట 5,000 కోట్ల రూపాయలు వెచ్చించిందట. ఆ 5,000 కోట్ల రూపాయలను పేదోడి వైద్యం కోసం హాస్పిటల్ రూపంలో కడితే ఎంత బాగుంటుంది? అంటే వీళ్ళు ఫ్రీ బస్ పెట్టకముందు అసలు మహిళలు బస్సులే ఎక్కలేదా? కేసీఆర్ హయాంలో కూడా ఇలాంటివి చేసింది. రైతు భరోసా అనేది ఇవ్వకముందు రైతులు వ్యవసాయం చేయలేదా? ఒకసారి ఆలోచించండి. రైతులకు విత్తనాలు ఫ్రీ ఇచ్చినావు, అట్లా బడ్జెట్ నాశనం చేసినావు. రైతులకు రైతు భరోసా ఇచ్చినావు, అట్లా కొంత బడ్జెట్ పక్కన పెట్టినావు. రైతులకు ఎరువులు ఫ్రీ అంటావు, అట్లా బడ్జెట్. అంటే ఎన్ని రకాలుగా ఫ్రీ అనే అంశంతో అధికారంలోకి రావడానికి రాష్ట్ర సంపదను నాశనం చేసి పేదోళ్లకు ఫ్రీగా ఇవ్వవలసిన విద్యా వైద్యాన్నేమో దూరం చేస్తాను. వేరే వేరే తాయిలాలు ఇచ్చి రాష్ట్ర బడ్జెట్ను ఆగం చేసి రాష్ట్రం అప్పులల్లో ఉన్నది మేము ఇవ్వలేమంటాను. ఉద్యోగులకేమో శాలరీలు పెంచుతారు, అదొక బెనిఫిట్. ఉద్యోగ విరమణకు సంబంధించి ఏజ్ పెంచుతారు, 2 పెంచుతారు. దీనివల్ల నిరుద్యోగులు ఎక్కువ అవుతారు. ఏజ్ పెంచడం వల్ల నిరుద్యోగులు ఎక్కువ అవుతారు. నిరుద్యోగులకు జీతాలు పెంచుతాడు, డిఏలు పెంచుతాడు, అన్నీ పెంచుతాడు. మళ్ళా రాష్ట్ర బడ్జెట్ లేదంటాడు. ఇట్లా మొత్తం ఒక బోడిగుండుకును మోకాలకు దారం కట్టి ఆట ఆడుతుంటారు. ఎందుకంటే పేదోళ్ళందరూ రాజకీయం గురించి ఆలోచించారు కదా. ఏదో 2%, 3% ప్రజలు రాజకీయం గురించి ఆలోచిస్తారు వాళ్ళు. కాబట్టి అందరు ఆలోచించారు కాబట్టి ఫ్రీగానే వస్తానే కదా, ఫ్రీగా తిందాంతి అన్నట్టు ఉంటుంది.